ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 24వ ఆదివారం. దేవుని యొక్క గొప్ప సందేశము మనకి ధైర్యాన్ని, మన అనుదిన క్రైస్తవ జీవితానికి అర్థాన్ని, మనము అనుభవించే బాధలకు శ్రమలకు పరమార్థాన్ని ఆ ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి బాధలు అనుభవిస్తున్నాడు, ఎన్నో కష్టాలు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి సిలువలు నేను భరించలేకపోతున్నానయ్యా, నేను మోయలేకపోతున్నాను, నా మీద కరుణించు, దయచూపు అని ప్రార్థన చేసుకొని నిద్రపోయాడు. కలలో పేతురు గారు కనిపించారట. పేతురు గారు కనిపించి, ఈ వ్యక్తిని నువ్వు ప్రార్థించావు కదా, రా, నువ్వు మోయగలిగినటువంటి సిలువలు చాలా ఉన్నాయి, ఇక్కడ తీసుకువెళ్ళాడు. పెద్ద గది, రకరకాల సిలువలు, బంగారం సిలువ కనిపించిందంట. ఇది నాకు సరిపోతుంది అన్నాడు. అది పోపు గారికి కేటాయించారు. పక్కనే వెండి సిలువలు, అది బిషప్ల వాళ్ళకి. ఇంకా రకరకాల సిలువలు ఒక్కొక్కరు చెప్తున్నారు, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకని. అంటే చూసిందల్లా మోయమన్నాడు, మోయలేకపోతున్నాడు. సరే, వెండి సిలువ కావాలా, తీసుకో. మోసాడు, కొంతసేపు మోసి, నా వల్ల కాదు బాబు అని పెట్టాడు. ప్రతిదీ అలా చూసిందల్లా మోయాలని ప్రయత్నం చేయడం, మోయలేకపోవడం. చివరికి ఒక సిలువ ఉంది, మూలని తీసుకొని మోయడానికి ప్రయత్నం చేశాడు. ఇదైతే సరిగ్గా సరిపోయిందండి, ఇది నాకు కావాలన్నా. పిచ్చోడా, ఇంతవరకు నువ్వు మోస్తున్నది సిలువ అదే అన్నాడు. ఎంతవరకు నువ్వు మోస్తున్న సిలువ అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన అనుదిన సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అదే ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని, ఖాళీ చేసుకొని, రిక్తిని చేసుకొని, తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరులారా, సిలువకి క్రైస్తవునికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే క్రైస్తవుడు రక్షణ పొందినటువంటి రక్షణ సాధనము సిలువ. ఆ సిలువ ఖాళీ సిలువ కాదు. ఖాళీ సిలువకు విలువ లేదు. రోమన్ ప్రభుత్వం ప్రకారంగా పాలనలో బందిపోట్లకు, ఖైదీలకు, దొంగలకు, దేశద్రోహులకు, నేరస్తులకు వేసే శిక్ష సిలువ మరణము. కాబట్టి అంత నీచంగా, అంత తక్కువగా, హీనంగా పరిగణించబడినటువంటి సిలువకు విలువ ఎలా వచ్చింది? ఆ సిలువ మీద మరణించినటువంటి, రక్తము కార్చినటువంటి, ప్రాణత్యాగం చేసిన వ్యక్తి మన రక్షకుడు, దైవ కుమారుడు క్రీస్తు ప్రభువు. సిలువకు విలువనిచ్చినది యేసు. కాబట్టి రక్షణకు, సిలువకు ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి పెనవేసుకున్నటువంటి బంధం అది. క్రీస్తు వలన సిలువకు విలువ వచ్చింది.
మరి ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువు అనుభవించవలసినటువంటి బాధలు, శ్రమల గురించి ఈరోజు మనము మొదటి పట్టణంలో విన్నాం. యెషయా గ్రంథం అది ఎప్పటిది? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందే యెషయా అనేటువంటి ఆ యొక్క ప్రవక్త రాబోయే మెస్సయ్య గురించి, ఆ రక్షకుని గురించి, ఆ ప్రభు అనుభవించే బాధలు, శ్రమల గురించి ముందుగానే తెలియజేశాడు. యెషయా గ్రంథంలో మనకు 4 బాధామయ సేవకుని గీతాలు ఉంటాయి. ద సఫరింగ్ సర్వెంట్, సఫరింగ్ సర్వెంట్ తన బాధల ద్వారా, శ్రమల ద్వారా వినయమును నేర్చుకొని మనకు రక్షణనిచ్చేటువంటి ఆ యేసు ప్రభువు గురించి, మెస్సయ్య గురించి 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. 42వ అధ్యాయములో మొదటి బాధామయ సేవకుని యొక్క గీతం మనం వింటున్నాం. తర్వాత 49లో రెండవది, 49వ అధ్యాయంలో. తర్వాత 50వ అధ్యాయములో 3వ గీతం, 52లో 4వ గీతాన్ని మనము చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నటువంటి భాగము 3వ ప్రభుని సేవకుని, బాధామయ సేవకుని గూర్చిన 3వ గీతమని. యేసు ప్రభు అనుభవించబోయేటువంటి శిలువ శ్రమలు ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు తాను చెప్తున్నట్లుగా, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగుచుండగా నేను ఊరకుంటుని, నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. క్రీస్తు అనుభవించిన శిలువ శ్రమలు, అవమానాలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించే అవమానములను బాధింపజాలవు. నేను నా మొగమును చికుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని. ఎన్ని మాటలు అంటున్నా సరే, ఒక రాయిలాగా నా గుండెను రాయి చేసుకున్నాను అంటారు కదా, నా గుండెను రాయి చేసుకున్నా, నా ముఖాన్ని ఒక రాయిలాగా చేసుకున్నాను. ఎటువంటి ప్రతిఘటన, ప్రతిస్పందన, తిరిగి వారిని ప్రతీకారం తీర్చుకునేటువంటి భావం ఏ కోశానా నాలో లేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరం మోపదలిచిన అతడును నేనును కలిపి న్యాయస్థానముకు పోయేదము. ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఆ ప్రభువు శిలువ శ్రమల ద్వారా, శిలువ మీద అనుభవించినటువంటి ఆ యొక్క బాధలు, శ్రమలు కేవలము ప్రేమ వలన, మనందరి మీద ప్రేమ వలన తాను శిలువ శ్రమలు అనుభవించాడు. శత్రువులకు తనను తాను సమర్పించుకున్నాడు. వధకు తీసుకువెళ్ళబడిన గొర్రె పిల్లవలే ఉన్నిని కత్తిరించడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ గొర్రె ఏ విధంగా ఎటువంటి ప్రతిఘటన, ప్రతిస్పందన లేకుండా వినయముగా లొంగిపోతుందో ఆ ప్రభువు సర్వేశ్వరుని గొర్రె పిల్ల శిలువ పీఠం మీద ఆ వధ్యస్థానానికి అతడు సౌమ్యునిగా వెళ్ళాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రభువు అనుభవించే శిలువ శ్రమల గురించి అక్కడ రాస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ ప్రభువు గురించి అనేక మంది ప్రవక్తలు తెలియజేశారు. ఆ ప్రభు వచ్చాడు, పరలోక తండ్రి గురించి, దైవరాజ్యం గురించి ప్రబోధం చేశాడు. ఇదిగో ఆ ప్రబోధాల్లో ఒక 3.5 సంవత్సరాలు ఆ ప్రబోధం జరిగింది.
శిష్యుల్ని ఎన్నుకున్నాడు, శిష్యులతో పరలోకరాజ్య సంగతులు తెలియజేస్తున్నాడు. శిష్యులు ప్రతి క్షణము యేసుని అనుసరిస్తున్నారు, ప్రతీది చూస్తున్నారు, అతను చేసే అద్భుతాలు చూస్తున్నారు, చెప్పే బోధనలు వింటున్నారు. మరి అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి, సజీవంగా అనేక మందిని లేపుతున్నాడు. ఇతను ఎవరు? ఈయన ఎవరో? గాలి తుఫానులు సైతం ఇతను లొంగిపోతున్నాయి. ఇతను ఎవరో? ఇంతటి అధికారంతో ఇతడు బోధిస్తున్నాడు. ఈయన ఎవరో? కొంతమంది అన్నారు, దేవుడే మన మధ్యకు వచ్చాడు, దేవుడే తన మంచితనాన్ని క్రీస్తు ద్వారా మనకు చూపిస్తున్నాడు అన్నారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది ఆనందపడ్డారు, మరి కొంతమంది అసూయపడ్డారు. మరి ఇంతమంది ఇన్ని భావాలు, ఇన్ని భావజాలాలు, ఇన్ని కోణాల్లో యేసును చూస్తుంటే, సరే నేను 3 సంవత్సరాల పాటు నేను బోధిస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, మరి నాతో ఉన్న శిష్యులు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అడుగుతున్నాడు. కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఇందాక చెప్పాను ఆ విషయాలన్నీ. వీటితో పాటు మరికొంతమంది ఆలోచన ఏమిటి? ఇదిగో రోమను సామ్రాజ్యాన్ని పతనం చేసి యూద సామ్రాజ్యాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తాడు, స్థాపిస్తాడు, పూర్వ వైభవాన్ని యూదులందరం పొందుతాము అని వాళ్ళు అనుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకు మరలా మహర్దశ వస్తుంది అనుకున్నారు. అటువంటి ఆలోచనతో చేరిన వారు కొంతమంది ఉన్నారు. యూద ఇస్కారియోతు ఇటువంటి వారు, అధికార దాహము, ధనదాహం కలిగినటువంటి వాడు. ఇక మరి యేసుప్రభు నిజంగా రాజు అయిపోతాడు, రాజు అయిపోతే సింహాసనం, అందరికీ పదవులు అని అనుకున్నారు. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని కొన్ని సందర్భాల్లో వారికి వారే గొడవలు ఆడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. యాకోబు యోహాన్లు ఏం చేశారు? వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు రికమెండేషన్ కోసం. రాజు అయిపోతే ఏంటి మా పరిస్థితి ఏంటి? మీ కుడి ఎడమల మా 2 అబ్బాయిలకి స్థానం ఇప్పించగలరా అడుగుతుంది. అమ్మా నీవేం కోరుతున్నావో నీకు తెలియదు. నేను పానము చేయబోయే పాత్రని మీరు పానం చేయగలరా అంటే ఏమన్నారు? చేయగలమన్నారు. ఏం పాత్ర అది? ద్రాక్షరస పాత్ర, శ్రమల పాత్ర. పేతురు కూడా అతని భావాలు అతనుకున్నాయి. కాబట్టి ప్రశ్న అడుగుతున్నాడు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు యేసు. ఒక మాట మన నోటి నుండి రాకముందే మన హృదయంలో ఏముందో అతనికి తెలుసు. సర్వజ్ఞుడైనటువంటి దేవుడు అడుగుతున్నాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏమన్నారు? చాలా సులువు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పడం చాలా సులువు. మన పత్రికలు వాళ్ళు రాస్తారు కదా, అన్నీ చెప్పేసి అని ప్రజలు అనుకుంటున్నారు. సర్వత్రా వినవస్తుంది. సర్వత్రా వినవస్తుందండి. ఆడు విన్నాడో లేదు తెలియదు, కానీ వీడు అనేసుకొని వాడి మీద రాసేస్తుంటాడు. ఇన్ ద క్రౌడ్ ఎవరో అన్నారు, ప్రజలు అన్నారు. ప్రజలంటే అందరూ ప్రజలు, ఎవరంటే ఎవరు ముందుకు రారు. కాబట్టి అటువంటి ప్రశ్నకు సులువుగా సమాధానం చెప్పచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రకరకాలు అనుకుంటున్నారు. ఏమనుకున్నారు? యేసు ఎవరట? స్నాపకుడు యోహాను, ఏలియా ప్రవక్త లేదా ప్రవక్తల్లో ఒకరు అని అనుకుంటున్నారు అన్నాడు. సరే, వారి సంగతి పక్కన పెట్టండి. మీరు నాతో 3 సంవత్సరాలు ఉన్నారు, అణువణువున నన్ను అనుసరిస్తున్నారు, ప్రతి మాట వింటున్నారు, ప్రతి అద్భుతాన్ని కళ్ళారా చూస్తున్నారు. నా సేవా పరిచర్యలో మీరు నాలో బాతో భాగస్థులై ఉన్నారు. మీరు చెప్పండి, నేనెవరిని? ఏమనుకుంటున్నారు నా గురించి? అద్భుతాలు చేసే వ్యక్తి అనుకుంటున్నారా? ఏదో అందరిలాగా ఒక బోధకుడు అని అనుకుంటున్నారా?
నీ మనసుల్లో నేనంటే ఎవరినని మీకు నా నా మీ గుండెల్లో మీ జీవితాల్లో నాకున్న స్థానం ఏమిటి అని అడుగుతున్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సులువే చెప్పడం. నువ్వేం చెప్తున్నావు, నేనేంటి, నేనెవరిని అంటే సమాధానం చెప్పాలి. వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నానని చెప్పాలి. చెప్పలేకపోయారు. అందరూ సైలెంట్ అయిపోయారు. అందరి తరపున పేతురు గారు చెప్తున్నారు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. క్రీస్తువు. మత్తయి సువార్తలో ఈ సమాధానం అయిన తర్వాత రక్త మాంసాలు కాదు, పరలోకమైన నా తండ్రియే నీ చేత ఈ మాట, నీ నోట ఈ మాట పలికించాడు అంటున్నాడు. సరే, ఇక్కడ మెచ్చుకున్నాడు, బాగుంది, చాలా బాగా చెప్పావు అన్నాడు. ఆ తర్వాత మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ రోజున ఉత్థానం అవడం తథ్యం అన్నాడు. పేతురు ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు, నిరాశపడిపోయాడు. పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుకు అన్నాడు. ఏంటి, నేనేమో రాజు అయిపోతాం అనుకుంటుంటే నేను దొరికిపోతాను, లొంగిపోతాను, చచ్చిపోతాను, సమాధి చేసేస్తారు. ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నావు? తప్పుడు సమాచారం ఇవ్వకు, తప్పుడు ఇంప్రెషన్స్ ఇవ్వకు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ప్రజలు, మీ ముఖ్యంగా అనుకున్నారేమో. ఇలాంటి మాటలు రానీకు. మనం లొంగిపోవడం ఏంటి, మనం దొరికిపోవడం, చచ్చిపోవడం ఏంటి? అందరూ నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. నువ్వు శత్రువులకు లొంగిపోతాను, దొరికిపోతాను, చచ్చిపోతాను, సమాధి చేసేస్తారంటే మా సంగతి ఏంటి? తప్పుడు ఆలోచనతో ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు, చీ పో సైతాను, గెట్ బిహైండ్ మీ సైటన్. నీ మార్గాలు నా మార్గాలకు అడ్డుగా రానీయకంటున్నాడు. నా మార్గానికి నువ్వు అడ్డు రాకు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు. మానవుని ఆలోచన ఏదో పొందాలి, ఏదో సంపాదించాలి, అధికారం సంపాదించాలి, పెత్తనం సంపాదించాలి, ఆరోగ్యం కావాలి, అద్భుతాలు కావాలి. అందరూ దీనికోసమే నా దగ్గరకు వస్తున్నారు. నీవు కూడా వారితో ఏకమైపోయావు, కలిసిపోయావు. నా మార్గానికి నువ్వు అడ్డు తగులుతున్నావు. మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించిన భావాలు కాదు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ తర్వాత సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువే మనకు మన పరలోకానికి దారి. సిలువ దారిలో పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు ఆ ప్రభు క్రీస్తు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము యేసు ఎవరు, నాకు ఎందుకు ఆ ప్రభు సన్నిధిలో ఉన్నాను నేను ఈరోజు? ఎందుకు నేను క్రైస్తుని నమ్ముతున్నాను? ఎందుకు నేను క్రైస్తవురాలని, క్రైస్తవునయ్యాను ఈరోజు? అందరిలాగా ఉండొచ్చు కదా. మన బంధువులు, మిత్రులు వారి వారి విశ్వాసాల్లో వాళ్ళు ఉన్నారు. మరి నేనెందుకు క్రైస్తవుని అవ్వాలి? నేనెందుకు ఆ ప్రభువుని నమ్ముకోవాలి? ఆ ప్రభువు నాకేం చేశాడు? ఆ ప్రభువు నాకు ఏమవుతాడు? ఆ ప్రభువు నాకేమవుతాడు? ఆ ప్రభువుని నేను ఏం పొందాను? రక్షణ పొందాను. నా కొరకు సిలువలో తాను మరణించి ఎవరెవరైతే ఆ ప్రభు సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువుని విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతూ ఉన్నారు. ఆ రక్షణ నేను పొందాను. నా పాపములను క్షమించడానికి తాను కార్చిన రక్తముతో నా పాపములను శుద్ధి చేశాడు. తాను పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత, ఆరోగ్యము. దేవా నీకు వందనము. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. మరణపు ఛాయల్లో నుండి నరకపు శక్తులు నా మీద జయించకుండా నీ దైవ శక్తితో, సిలువ శక్తితో నన్ను కాపాడినందుకు ప్రభువా నీకు వందనాలు. నేను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము.
ఆ ప్రభు నాకేం చేశాడు? ఈరోజు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. ఆ ప్రభువు నాకేం చేశాడు? నా జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నన్ను ఏ విధంగా ఆ ప్రభు నడిపిస్తున్నాడు? నా కుటుంబాన్ని తన రెక్కల మాటను సంరక్షించి నడిపిస్తున్నాడు. ఆ ప్రభు నాకు చేసినటువంటి మేళ్లకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఆ ప్రభువే నాకు ఆదర్శం. ఆ ప్రభువు చూపించినటువంటి దారి సిలువ దారి, సులువు దారి కాదు. కాబట్టి ఆ దారిలో నేను వెళ్తున్నానా? మనుషులకు సంబంధించిన భావాలతోనే నేను జీవిస్తున్నానా? యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నా? అందరిలాగా మనుషులు కోరుకునేటువంటి విధంగానే అవసరాలు ఉంటాయి, కానీ అంతటితో దానికోసమే నేను వస్తున్నానా? దానికి మించి నేను యేసు నుండి ఏమి ఆశించి వస్తూ ఉన్నాను? ప్రశ్నించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఆ ప్రభువు మనకు ఇచ్చే సందేశం మరొకటి ఉంది. అదిగో, అనుదిన సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అనుదిన సిలువలు ఏంటి? సిలువలు? అనుదిన సిలువలు సిలువలు? వచ్చే బాధలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, అపార్థాలు. కొన్నిసార్లు మనము శిక్ష అనుభవిస్తూ ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు శిక్ష పొందడం సర్వసాధారణం. అది యోగ్యమే, వి డిజర్వ్. కానీ కొన్నిసార్లు మంచి చేసి మాట పడవలసి వస్తుంది. యేసుప్రభు మంచి చేశాడు, ఏనాడు ఎవరికి కీడు చేయలేదు, అందరికీ మేలు చేశాడు, మంచి చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆకలిని తీర్చాడు. ఎవరికి ఏ కష్టం ఏ చెడు చేయలేదు, కానీ అతడు శ్రమలు అనుభవించాడు. కాబట్టి బాధలను అనుభవించడంలో గొప్పతనం ఏమిటి అంటే, దాని గురించి పునీత పేతురు చెప్తున్నాడు ఒక మాట. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏలయన తప్పునర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో. దానివల్ల గొప్పతనం ఏముంది? తప్పు చేసి శిక్షను అనుభవించడంలో నేను చాలా ఓపికగా శిక్ష భరిస్తున్నాను. ఎంత ఓర్పు, ఎంత సహనము! నువ్వు తప్పు చేసావు కూడా నీకు శిక్ష పడాలి. నీకు అందులో నీ గొప్పతనం ఏముంది? కానీ మంచే చేసి దానికోసం బాధ అనుభవించవలసి వస్తే దానిని ఓర్పుతో భరిస్తే దేవుడు దానికి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభువే దానికి మనకు గొప్ప ఉదాహరణ. మంచి చేశాడు, ఎవరికి కీడు చేయలేదు. అయినప్పటికీ అవమానాన్ని, నిందను, అపార్థాలను, శిలువ బాధలను, శిలువ శిక్షను అతను అనుభవించాడు. మీ కొరకు క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించడానికి ఒక ఆదర్శం. అది మనందరికీ ఆదర్శం. సిలువను ఎత్తుకొని రావాలంటే ఈ సిలువ అపార్థాలు కావచ్చు, మంచి చేసినా సరే కొన్నిసార్లు మాట పడుతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో యేసు మన కళ్ళెదుట ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన ఎట్టి పాపము చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడూను ఎట్టి అసత్యము వెలువడలేదు. తాను శపించబడినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. శపించారు. కొన్నిసార్లు ఏమన్నారు? నువ్వు దెయ్యాల శక్తితో చేస్తున్నావు, నీ శక్తి, నీ గొప్పతనం లేదన్నారు. నీ దైవకుమారుడు అయితే నిరూపించు, దిగిరా, అద్భుతాలు చేసావు కదా, నువ్వు చేసుకోలేవా అద్భుతం? కుడి ఎడమలు ఉన్నటువంటి ఆ ఎడం చేతి పక్కన ఆ దొంగ ఏం చెప్పాడు? నువ్వు దేవుడు అయితే
నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఎందుకు అలా ఆగి ఉన్నావు? అలా చూస్తున్నావేంటి? చూపించు, నిరూపించు. తాను శపించబడినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరించలేదు. ఎవరిని బెదిరించలేదు. మనం బెదిరిస్తుంటాం. రాంగ్ రూట్లో వచ్చి ఆపేస్తాడు పోలీసుడు. లైసెన్స్ లేదు, ఆపేస్తాడు పోలీసు. వెంటనే సెల్ ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు. చూడండి, ఫోన్ చేసేస్తాడు. ఎవరికి? అలా ఆ పోలీసు నాకు తెలుసు, ఈ ఎస్ఐ నాకు తెలుసు, అతను చెప్పానంటే నీ ఉద్యోగం పోద్ది. బెదిరింపులు. తప్పు చేసి శిక్ష పడవలసింది, దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు తెలుసు వీళ్ళని తెలుసు అంటే నేను బెదిరించడం. గెత్సెమనే తోటలో సైనికులు వచ్చారు పట్టుకోవడానికి యేసుని. పేతురు కత్తి తీసి ఒక సైనికుని చెవి, మాల్కూస్ అనేటువంటి సైనికుని చెవి నరికేశాడు. ప్రభు ఏమన్నాడు? పేతురు, నీ కత్తిని వరలో పెట్టు. కత్తి చేత పట్టిన వాడు కత్తితో చనిపోతాడు. ఈ క్షణమే నా తండ్రిని ప్రార్థిస్తే వేలుగా సైన్యాన్ని, దూతలను పంపించలేడనుకున్నావా? వారు నా పక్షాన పోరాడలేరనుకున్నావా? కాదు, ఇది జరగాలి. ఎవరిని బెదిరించలేదు, భయపెట్టలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లు ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రాణిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియగు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి శిలువ శ్రమల బాధలను మనందరి కోసం అనుభవించిన ప్రభువే మనకు ఆదర్శం. అనుదిన సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి, నేను నీకేమవుతాను? నీ కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుణ్ణి, నీవు పొందవలసిన శిక్షను నా మీద వేసుకున్నటువంటి కరుణామయుణ్ణి, నేను మరణించి మీకు జీవం పోశాను, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మరణాన్ని జయించాను. నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయవాడిని అంతిమ దినమును లేపుతాను. నేను అది మీ జీవితాల్లో. నువ్వు విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? ఆ ప్రభుని వెంబడి నీ సిలువను మోసుకుంటూ వెళ్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, వదకు తీసుకొని వెళ్ళబడిన గొర్రె పిల్లవలే క్రీస్తు మా కొరకు సిలువపై ఎక్కి తన ప్రాణమును దారబోశాడు, తన రక్తమును కార్చి మాకు రక్షణను ప్రసాదించాడు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ప్రాణం పోసినటువంటి క్రీస్తు మా రక్షకుడని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. సజీవ దేవుని కుమారుడని మేము విశ్వసిస్తున్నాం దేవా. తప్పు నర్చి శిక్షను అనుభవించడం అది సబబే. మంచి చేసి మేలు చేసి శిక్షను అనుభవించినప్పుడు సహనముతో ఓర్పుతో భరిస్తే దానికి నిజమైన ప్రతిఫలము బహుమతిని ఇస్తామని వాగ్దానం చేశావు దేవా. ఇదిగో అనుదిన సిలువలను ఎత్తుకొని మీ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి, మీరు జీవం పొందుతారని క్రీస్తు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక ఆదర్శము, ఒక మాదిరి మా ముందు నిలుస్తున్నాడు.
ప్రభువా, మా కుటుంబ జీవితంలో వస్తున్న కష్టాలు, బాధలు, శ్రమలు, బాధ్యతలను ప్రేమతో మోసే అనుగ్రహాన్ని మందరికీ ప్రసాదించండి. నీవు మా జీవితాల్లో సజీవ దేవుడవని, రక్షకుడవని, మా మెస్సయ్యవని సంపూర్ణముగా విశ్వసిస్తున్నాం. ఈ విశ్వాసాన్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.